సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నంలో ఫామ్ సండే వేడుకలు క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలోని హోలీ క్రాస్ చర్చ్ లో మట్టల ఆదివారాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి వందలాది మంది భక్తులు తరలి రావడంతో చర్చ్ కిటకిటలాడింది. సిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలపిస్తూ హోలీ క్రాస్ చర్చ్ చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పాల్గొన్నారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం చర్చ్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై ఎక్కించి తీసుకునొస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల పూలతో అలంకరించిన మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు. దీన్నే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా హోలీ చర్చ్ ఫాదర్ స్వామినాథ్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం ఇచ్చారు. అంతకు ముందు సండే స్కూల్ కు చెందిన చిన్నారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మచిలీపట్నం నగర ప్రజలకు 2 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మచిలీపట్నం నగర ప్రజలకు ప్రస్తుతం రోజు విడిచి రోజు త్రాగునీటి సరఫరా వేయటం జరుగుతోందని, ప్రస్తుతం ప్రతికూల వాతావరణం పరిస్థితుల దృష్ట్యా తారకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వ చాలా తక్కువ ఉన్న కారణంగా ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరాకు బదులుగా 2 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయనున్నట్టుగా నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తెలిపారు. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు కాలువ తిరిగి వదులు వరకు సరఫరా చేయగలమని ఆయన వివరించారు. ఈ నెల 25వ తేదీన నీటి సరఫరా యథావిధిగా జరుగుతుందని, అనంతరం నగర ప్రజలకు 2 రోజులకు ఒకసారి త్రాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. మచిలీపట్నం నగర ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం బాపిరాజు. ప్రస్తుతం ఈ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, మనకి మంచినీటి సమస్య అనేటువంటిది తీవ్ర ఎద్దడిగా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ రోజున తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్ లెవెల్ 5.19 మీటర్స్ ఉండాలి, అంటే 17.3 అడుగులు ఉండాలి. కానీ ప్రస్తుతం వచ్చి లెవెల్ తగ్గడం జరిగింది. వాటర్ తగ్గుదల వల్ల ప్రస్తుతం ఉన్నటువంటిది 3.35 మీటర్స్ ఉంది. అంటే ఇంచుమించు మనకి 6.2 అడుగులు లెవెల్ అనేటువంటిది తగ్గింది. ప్రధానంగా మనం 42 MLD ఈ తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేటువంటిది మనకి ప్రధానమైనటువంటి నీటి వనరు. మంచినీటిని సప్లై చేయడానికి, నగర ప్రజలకి తాగునీటిని సప్లై చేయడానికి రోజు మనం 42 MLD వాటర్ మిలియన్ లీటర్స్ పర్ డే వాడుతూ ఉంటాం. ఇందులో ప్రత్యేకించి మచిలీపట్నానికి 22 MLD వాటర్ సప్లై అనేటువంటిది మనకు కావాలి. పెడన మున్సిపాలిటీకి ఇదే తరకటూరు మంచినీటి స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాళ్ళు 12 MLD వాడుకుంటారు. అదేవిధంగా సుమారు 100 గ్రామాల వరకు వాళ్ళు ఒక 10 MLD 10 మిలియన్ లీటర్స్ పర్ డే, మొత్తంగా 42 మిలియన్ లీటర్స్ పర్ డే అనేటువంటిది మనకి ఒక రోజుకి కావాలి. ఇప్పుడున్నటువంటి నీటి లభ్యతను మనం అంచనా వేసుకుంటే కేవలం ఒక 30 నుంచి 35 రోజుల వరకు మాత్రమే వస్తుంది. దీన్ని మనం ఈ సమ్మర్, రాబోయేటువంటి సమ్మర్ అంతా పరిగణలోకి తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, మాన్సూన్ సీజన్, ఋతుపవనాల కాలం అనేటువంటిది అఫీషియల్గా జూన్ 10వ తారీఖు నుంచి మనకి లెక్కలోకి వస్తుంది. జూన్ 10 అనేటువంటిది ఇంకా చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం కాలువలు కూడా కృష్ణా ఈస్టర్న్ కెనాల్ కూడా కట్టివేయడం జరిగింది. అది 13వ తారీఖు 2వ నెల 2024న ఈ కాలువలు. కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం కొలువు తీరింది. కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సమావేశం వేమూరి సుబ్బయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా భట్టు గుప్తా, కోశాధికారిగా తోట వాసులు ఎన్నికయ్యారు. డ్రగ్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి కృష్ణారెడ్డి, విశ్రాంత డ్రగ్ కంట్రోలర్ అధికారులు పరుచూరి రాంబాబు, బి సురేష్ బాబులు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవగా పెద్ద సంఖ్యలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పాల్గొన్నారు. నూతనంగా ఈ రోజు ఏర్పడినటువంటి కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గ ఎన్నిక, అలాగే కొత్త బాడీ యొక్క నియామకం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరినీ కూడా
మేము సాదరంగా ఆహ్వానిస్తూ, అలాగే జిల్లా ఏర్పాటు, కొత్త జిల్లా ఏర్పాటు అవడం వల్ల జిల్లాకి ఒక కొత్త బాడీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిన కారణంగా ఈ రోజున జిల్లా యొక్క బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బైఫర్కేషన్ అయిన సందర్భంగా ప్రత్యేకమైన నూతనంగా ఏర్పడిన కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఎలక్షను, నామినేషను, తర్వాత ఎనామస్గా ఎలక్షన్ జరిగింది. అందులో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ భట్టు గారికి, కార్యదర్శి గుప్తా గారికి, ట్రెజరర్ తోట శ్రీనివాస్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి 25 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కెమిస్ట్ సోదరులందరికీ కూడా మరియు ఈ సంఘంలో ఏర్పడిన ప్రతి ఒక్క కెమిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇది పురుడు పోసుకున్న నూతనంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని తర్వాత మన 13 జిల్లాలు, ఒక్కొక్క జిల్లా 26 జిల్లాలకు ఏర్పడింది. ఈ కృష్ణా జిల్లా మన నూతనంగా పురుడు పోసుకుంది. అన్నీ మనం మొదటి నుంచి కూడా A to Z నుంచి కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే మనం నూతన భవనం ఒకటి ఏర్పాటు చేయాల్సిన కూడా అవసరం కూడా ఉంది. ఈ నూతన భవనానికి మనకి కావాల్సిన సహాయ సహకారాల కోసం ప్రతి ఒక్క మండల రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్రాహ్మణులు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, బీజేపీ బ్రాహ్మణ విభాగం నాయకులు కోరారు. బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసిన వైసీపీని వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపుకి జిల్లాలోని బ్రాహ్మణులు అందరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కృష్ణా జిల్లా కన్వీనర్ టివి ఫణికుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం చంద్రబాబు తీసుకొచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపీ పాలకులు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 65 సంవత్సరాలు నిండిన పేద బ్రాహ్మణులకు భార్యాభర్తలిద్దరికీ సామాజిక పెన్షన్లు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, పేద బ్రాహ్మణులు చనిపోతే మట్టి ఖర్చులకు 10,000 రూపాయల సాయం, సబ్సిడీపై రుణాలు, వేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడమే కాక బ్రాహ్మణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించి నిరుపేద బ్రాహ్మణులను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ విభాగ నాయకులు వేమూరి రామకృష్ణారావు, పాండేశ్వర గణేష్, బీజేపీ నాయకుడు నాగలింగం, అయోధ్య రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు గారు బ్రాహ్మణులలోని పేదరికాన్ని గుర్తించి మరి రాష్ట్ర విభజన జరిగినా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా జరిగినాయి. ముఖ్యంగా పేద బ్రాహ్మణులు చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 ఇవ్వడం, అలాగే బ్రాహ్మణ యువతని ప్రోత్సహించే విధంగా సబ్సిడీ లోన్లు ఇచ్చి వారు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందే విధంగా లోన్లు ఇవ్వడం, విదేశీ విద్యకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం, అలాగే 3 మనుషులు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్కి చిరు వ్యాపారాలు చేసుకునే అప్పడాలు, వడియాలు ఇలాంటి వ్యాపారాలు చేసుకునే విధంగా, ఊరు మిరపకాయలు ఇలాంటివి పెట్టుకునే విధంగా గ్రూప్ లోన్లు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్లో. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను నమ్మించి ఓట్లు వేయించుకుని 1000 కోట్ల రూపాయల నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్కి కేటాయిస్తామని చెప్పి బ్రాహ్మణ ఓట్లతో గెలిచిన వైసీపీ బ్రాహ్మణులను గత 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ నిట్ట నిలువున ముంచేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్కి నిర్వీర్యం చేసేసింది. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 3 పెళ్ళాలు ఇద్దరికీ కూడా 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. బ్రాహ్మణులను మోసం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి మరి కృష్ణా జిల్లాలో అభ్యర్థులందరినీ కూడా, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మొత్తం ప్రజలందరికీ ఆకాంక్షల్ని కూడా గుర్తించి పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది. మన రాష్ట్రంలో మరి దేశంలో మొత్తం మీద కూడా బ్రాహ్మణులందరూ కూడా ఆర్థికంగా అగ్రవర్ణాల పేరిట
ఎంతో నష్టపోయి స్వతంత్ర సమరంలో పనిచేసినటువంటి బ్రాహ్మణ్ వర్గం అంతా కూడా అనేక విధాలుగా మరి ఆర్థికంగా స్థితికిపోయినటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ విధంగా అట్టడుగున ఉన్నటువంటి అణగారిపోయిన బ్రాహ్మణ వర్గాలందరినీ కూడా ఆదుకొని వాళ్ళందరికీ కూడా అన్ని రకాల అభివృద్ధికి పాటుపడ్డాడు కార్పొరేషన్ ద్వారా. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ అయితే పెట్టింది కానీ ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. దానికి ఫండ్స్ లేవు, ఉన్నా కూడా అంతా కూడా వాళ్ళే స్వాహా చేయడం జరిగింది. కాబట్టి 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం రాగానే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గంలో అట్టడుగునున్న ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేకమైన రుణాలు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి వాటి యొక్క నిధులని దుర్వినియోగపరచడం జరిగింది. మనం అందరం కూడా కంపల్సరీ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 నుండి నేటి వరకు ఈ రాష్ట్రంలో అనేకమైన దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అంతర్వేదిలో రథదగ్నం దగ్గర నుంచి ఏదైతే దుర్గగుడి రథ సింహాల విషయంలో కానివ్వండి అనేకమైన విషయాల్లో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిపక్ష కూటమి మీనమేషాలు లెక్కించడంపై కూటమిలో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం లోక్సభ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి వారం రోజులు గడుస్తున్న లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమి మీనమేషాలు లెక్కించడంపై కూటమిలో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ప్రజలను ఓటు అడిగే క్రమంలో అయోమయానికి గురవుతున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, గన్నవరం, పెడమలూరు, పామర్రు శాసనసభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కూటమి అవనిగడ్డ శాసనసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంలో కొనసాగుతున్న జాప్యాన్ని కూటమిలో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలో ఈ స్థానం జనసేనకు కేటాయించారని ప్రచారం జరుగుతున్న అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి పొత్తుల లెక్కలు తెల్లినా సీట్ల కేటాయింపుల జాప్యం ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి పొత్తుల లెక్కలు తేలిన సీట్ల కేటాయింపుల జాప్యం ఆ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిత్వం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార వైసీపీ అన్ని సీట్లను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్తున్న ప్రత్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ప్రతిపక్ష కూటమి పార్టీ శ్రేణులు అసహనానికి గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి వారం రోజులవుతున్న అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడం పట్ల అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థులుగా అనేక మంది పేర్లు ప్రచారం జరిగినా అభ్యర్థి ఎంపిక విషయంలో సస్పెన్స్ పార్టీ శ్రేణులు భరించలేకపోతున్నాయి. అవనిగడ్డ శాసనసభ అభ్యర్థి విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఈ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించకపోవడంతో జిల్లాలో మిగిలిన స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ ఓటు ఎవరికి వేయమనాలో తెలియక అయోమయానికి గురవుతూ 2 ఓట్లు కూటమికి వేయాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా శివారు ప్రాంతమైన కృతివెన్ను మండలం త్రాగునీరు సమస్యలతో తల్లడిల్లుతోంది. పక్కన సముద్రం నిండా నీరున్న చుట్టుపక్కల చుక్క మంచినీరు లేని ప్రాంతంగా మిగిలిపోయింది. కృష్ణా జిల్లా శివారు ప్రాంతమైన కృతివెన్ను మండలం పక్కనే సముద్రం నిండా నీరున్న చుట్టుపక్కల చుక్క మంచినీరు లేని ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ మండలానికి త్రాగునీరు సమస్య తీర్చే నాథుడే లేడని మండల ప్రజలు వాపోతున్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే మండలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం కూలికి వెళ్లకుండా నీటి కుళాయిల వద్ద గంటల తరబడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. కుళాయిల ద్వారా వస్తున్న నీరు వాడుకునేందుకు తప్ప తాగేందుకు ఉపయోగపడకపోవడంతో త్రాగునీరు సైతం కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండల వాసులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కుళాయి ద్వారా నీరు ఒక పూటే వస్తున్నాయని, అవి కూడా తక్కువ సమయం ఇస్తున్నారని, పల్లె ప్రాంతాలు కావడంతో పశువుల కొరకు మరియు తాము ఇంటిలో వాడకానికి నీళ్లు సరిపోవడం లేదని, ఇదే విషయం పంచాయతీ వారికి తెలియపరిచినప్పటికీ తమ గోడు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మండలంలో అనేక పంచాయతీ చెరువులు పరిశీలించి రాబోయే వేసవి దృష్ట్యా RWSCWS స్కీమ్లను నీటితో నింపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు అనేక కారణాల చేత వైఫల్యం చెందారనే ఆరోపణలు వినబడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువుల్లో నీరు చివరి దశకు చేరుకున్నాయి.
ప్రస్తుతం ఉన్న నీరు సుమారు మరో 10 నుంచి 15 రోజుల వరకే సరిపోతాయని సర్పంచులు తెలిపారు. నీళ్ళు తోడతాం పుల్లిగా తోడారని చెరువు చిన్నది అయిపోయిందండి. 5 పాలాలకి వెళ్ళాలి మాకు. 5 పాలాలు అనేది చాలా కష్టం అవుతుంది నీళ్ళు. అది సాల్తలేదండి నీళ్ళు. 5 పాలాలు అనేది ఎక్కించుకుంటాం దిగుతాం ట్యాంకర్లు అవన్నీ చాలా కష్టం అవుతుందండి. ఇంకో 10-15 రోజులు వస్తాయండి, అంతకు మించి రావండి. ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏమన్నా నీరు కానీ పక్కన చెరువులు కానీ ఏమన్నా వాడుకోవడానికి ఏమైనా వాడుకోవడం ఉపయోగపడడం చెరువులు తవ్విన తర్వాత ఉప్పు నీళ్ళు అయిపోయినాయండి. ఇంకా అవి కూడా లేవండి. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకేం చేయాలి మరి, నాయకులు అది ఆలోచించుకొని మాకు ట్యాంకర్ల ద్వారా కన్నా పంపించాలండి నీళ్ళు. అండి అవి నీళ్ళు తగ్గిపోయినాయండి. అవి కూడా గేదెల చెరువులు కూడా నీళ్ళు తగ్గిపోయినాయండి. వాటికి కూడా నీళ్ళు కావాలి. కృష్ణా జిల్లా నీళ్ళపూడి గ్రామం, ప్రాచీన కృష్ణ నీళ్ళపూడి గ్రామ సర్పంచ్ని. ఈ సమ్మర్ కాలంలో మంచి ట్యాంకు నీరు పెట్టడం జనవరి 31 మొదలుపెట్టాం. ఈ రోజుకి చెరువులో కింద స్థాయికి దాకా వచ్చేసింది వాటరు. ఇంకా మా వస్తే ఒక 15 రోజులు నీళ్ళు వస్తాయి. అందువలన మా గ్రామం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వచ్చే నెల మొదటి వారంలో పంట కాలువకి నీళ్లు వదిలితే మా సమస్యను ప్రజలకు తీర్చగలం. రోజుల్లో పంట కాలం నుంచి మంచినీళ్ళ చెరువుకి నీళ్లు వదలకపోతే మా గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. చుట్టుపక్కల కాడ గ్రామాల కాడ నీళ్ళు లేవు. పశువులకు కానీ మా తాగునీటికి కానీ ఈ చెరువుల మీద ఆధారపడి ఉంటాం. కావున ప్రభుత్వం మా యందు దయించి వచ్చి మొదటి వారంలో పంట కాలువకు నీరు వదులుతారని కోరుకుంటూ, ఇప్పటి వరకు కూడా అందిన సమాచారాన్ని బట్టి ఏప్రిల్ అంటే ఫస్ట్ వీక్ వరకు కూడా ఉన్న ప్రస్తుతంలో చెరువులో ఉన్న నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతాయండి. ఇబ్బంది ఏమి లేదు. తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదు ప్రస్తుతానికైతే. ఉన్న 5 ఊర్లలో మొన్నే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చిన మీదట నిన్నటి నుంచి ట్యాంకుల ద్వారా 5 ఊర్లకి నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాగే చినపాండ గ్రామంలో రామాపురం, సీతారాంపురం, అలాగే చెరుకుమిల్లి గ్రామానికి సంబంధించి ఉప్పులూరు, అలాగే ఇంతేరు గ్రామానికి సంబంధించి పార్వతీపురం, మాట్లం పంచాయతీలకి 5 పంచాయతీలు కూడా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయమని ఆదేశాలు ఇచ్చి నిధులు విడుదల చేశారు. దానికి ఆ ఊర్లో నిన్న నుంచి ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన పంచాయతీల్లో కూడా ప్రస్తుతానికి చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. అందరూ కూడా సహకరించి గ్రామస్తులందరూ కూడా మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ వేసవికాలం ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి అందరికీ నీళ్లు అవసరమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోటార్లు వేసి అందిన మట్టుకు లాగేయకోకుండా చివరి వరకు నీళ్ళలాగా మీరందరూ సహకరించవచ్చు. శ్రీ భుజంగేశ్వర స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొజ్జిలిపేటలో శ్రీ భుజంగేశ్వర స్వామి నూతన ఆలయం మరియు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పట్టణం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించారు. గత 5 రోజులుగా శాస్త్రోక్తంగా పాంచలిక దీక్షలు చేస్తూ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. శ్రీ భుజంగేశ్వర స్వామితో పాటు ఆలయంలో పలు ఉపాలయాల విగ్రహ ప్రతిష్టలను చేశారు. ఎంతో చరిత్ర మహిమ కలిగిన ఈ క్షేత్రంలో ఈ విధంగా నూతన క్రతువుల్లో చేపట్టడం ఎంతో ఆనందదాయకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతిష్టానంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెడన పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి ఘటం ఆలయానికి భక్తులు బారులు తీరారు.
పౌర్ణమి సందర్భంగా పెడన పట్టణంలోని పాతపేటలో గల ముత్యాలమ్మ ఘటం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ప్రతి పౌర్ణమి రోజులాగే ఆలయ ప్రాంతంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన జరిగింది. కాగా తోట పైడేశ్వరరావు ఆధ్వర్యంలో పోతురాజు స్వామి ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు మజ్జిగ పంపిణీ జరిగింది. వేసవి ముగిసే వరకు ప్రతిరోజు ఈ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ చేయనున్నట్టు పైడేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎస్ఎన్ భట్టి దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎస్ఎన్ భట్టి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. న్యాయమూర్తి భట్టికి చక్రధర్రావు జ్ఞాపిక స్వామివారి చిత్రపటాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కోర్టు న్యాయమూర్తి అరుణ సాహిత, హైకోర్టు వివిధ విభాగాల రిజిస్ట్రార్లు ఉన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల రూపకల్పన చేసింది నారా చంద్రబాబు నాయుడని ఆయన వివరించారు. ఈ రైతు బజార్ల వల్ల రైతులు పండించిన కూరగాయలు నేరుగా తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుందని, తద్వారా వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు దొరుకుతాయనే సదుద్దేశంతో రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతు బజార్లను పూర్తిగా కమర్షియల్ గా మార్చేశారని, రైతులు అమ్ముకునే స్టాళ్లకు అద్దెలు నిర్ణయించడంతో రైతులు నష్టపోతున్నారని, అంతేకాకుండా సరైన సదుపాయాలు కూడా వారికి కల్పించకుండా అద్దెలు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, చింత చెట్టు సెంటర్లో ప్రజల సౌకర్యం ఏర్పాటు చేస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. రానున్న ప్రభుత్వంలో రైతు బజార్లను అభివృద్ధి చేసి రైతులను పూర్తిగా ఆదుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఇలియాస్ పాషా, పివి ఫణికుమార్, మరకని వాసు, కోస్తా మురళీకృష్ణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన పోవాలా, స్వచ్ఛమైన పరిపాలన రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఉదయం 5 గంటలకి మసీద్ దగ్గరలో ప్రార్థన చేసుకుని మాచవరం దర్గాలో ప్రార్థన చేసుకుని రైతు బజార్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎంత తపన పడుతున్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రైతు బజార్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం రైతు బజార్లను ఏర్పాటు చేసి రైతులే డైరెక్ట్గా వచ్చి మార్కెట్లో అమ్ముకునే విధంగా, దానివల్ల స్వచ్ఛమైనటువంటి కూరగాయలు మార్కెట్కి రావడం జరిగేది. దాంతోపాటు రైతులకు మేలైతే వినియోగదారులకి, సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరకి మంచి కూరగాయలు, స్వచ్ఛమైన కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమర్షియల్ చేస్తారు మొత్తం. ఈ షాపులు కూడా రెంట్లు పెడతారు. రైతులు తెచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకుంటే దాంట్లో వచ్చిన ఆదాయంతో వాళ్ళు బ్రతకాలనుకుంటే ఈ ప్రభుత్వం వేసే 2500 అద్దులు కట్టాలంటే ఎవరి మీద వేస్తారు ఈ భారం? ఇది ప్రజల మీద వేయాల్సిందే కదా మరి భారం, రేట్లు పెట్టి. అట్లాగే బయట ఉన్నటువంటి షాపులకి అయితే 8,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఒక్కొక్క షాప్ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక కమర్షియలైజ్ చేసేస్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఇలాంటి పరిపాలన మాకొద్దు, స్వచ్ఛమైన పరిపాలన కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము మచిలీపట్నంలో ఉన్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకుని 2018వ సంవత్సరంలో చింతచెట్టు ఏరియాలో అక్కడ ఒక రైతు మార్కెట్ని, ఇంకొక రెండో రైతు మార్కెట్ని ఏర్పాటు చేయడానికి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి షెడ్లు వేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు ఫరూక్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించాం. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున పెద్దలు కూడా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అటువంటిది ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ ఇక్కడ మరి బందరంతా వచ్చి ఇక్కడ కొనుక్కుంటా ఉంటే ఇక్కడేమో సరైనటువంటి మౌలిక వస్తువులు లేవు. షాపులు రోడ్ల మీద పెట్టించారు ఇక్కడ లోపల. దానివల్ల ఎండకెండి వానకు తడుస్తూ ఉన్నారు.
ఇవాళ అవసరమైతే దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా పెద్ద చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోపలంతా కూడా మౌలిక వసతులు లేవు, క్లీనింగ్ లేదు, అంతా కూడా దారిలో కూడా పెట్టుకుని నడిపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అవసరమైన దగ్గర మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. రైతు మార్కెట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి కూరగాయల్ని వినియోగదారులకు అందించడమే కాకుండా రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. టీడీపీ జనసేన నాయకులు కొల్లు రవీంద్ర గారు, అలాగే తెలుగు తమ్ముళ్ళు నాయకులు, జన సైనికులు అందరూ కూడా కలిసి ఉదయాన్నే లేచి మరి మసీద్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ దీవెనలు తీసుకుని మళ్ళీ రైతు బజార్ రావడం జరిగింది. రైతు బజార్లో ప్రతి కొట్టుకు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా రేట్లన్నీ పెరిగిపోయినాయి, బేరాలు తగ్గిపోయినాయి. అదే కాకుండా నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక పిల్లోడిని చదివిస్తే మిగతా పిల్లల్ని చదివిస్తానికి ఒక పిల్లోడికి డబ్బులు ఇస్తున్నారు, మిగతా ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. చదువుకున్న పిల్లోడికి ఉద్యోగాలు లేవు, కష్టాలు పడుతున్నామని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఎందుకు కష్టాలు వచ్చినాయి, ఏ రకంగా డెవలప్మెంట్ లేదు, ఓ పక్కన రోడ్లు లేవు, రైతులు అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది రైతులు అయ్యా పండిస్తున్నాం, కనీసం గిట్టుబాటు కూలి కూడా రావట్లేదు అని బాధపడుతున్నారు. రైతు గిట్టుబాటు ధర లేకపోతే ఎలా చేస్తాడు వ్యవసాయం అనేది ఆలోచించాలి. ఎవరు ఏ పని చేసినా లాభం కోసమే. అలాంటి లాభం గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వాలి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలి, అపరాలకు ఇవ్వాలి. అలా మరి పాలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా అయ్యా మాకు పాలు గిట్టుబాటు ధరలే బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం జరుగుతుంది నష్టం అని అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటే మనందరి బాధ్యత. బజారుకి వెళ్తాం, దగ్గర కూరగాయలు కొనుక్కుంటాం, 100 రూపాయలు పెట్టి గంట సేపు ఏడతాం, పుచ్చియా సచ్చియా రేట్ ఏంటని. మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు కూడా మరి ఎలా ఉన్నాయో వాళ్ళందరి జీవితాల కోసం తెలుగుదేశం జనసేన పార్టీని బలపరచాలని కోరుకుంటూ సెలవు చేస్తాను. రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లి 12వ వార్షికోత్సవ కరపత్రాలను సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. గంగానమ్మ తల్లి 12వ వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరపత్రాలను సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కొమరగిరి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమై 30వ తేదీ వరకు ఆలయంలో పలు విశేష పూజలు, అభిషేకాలు ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు వివరించారు. 30వ తేదీన అమ్మవారికి ప్రీతిపాత్రమైన చండీ హోమాన్ని నిర్వహించి తదనంతరం అన్న ప్రసాద వితరణ చేయనున్నట్టుగా వారు తెలియజేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయ పునః నిర్మాణం తరువాత నిర్వహిస్తున్న 12వ వార్షికోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజుబాబు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి ఉన్నటువంటి గంగానమ్మ తల్లి వారికి 12వ వార్షికోత్సవ వేడుకలు. ఎందుకంటే సాధారణంగా మనకు ఒక బిడ్డ పుడితే మొదటి సంవత్సరం లేకపోతే 5వ సంవత్సరం ఇలా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఈ తల్లికి వయసు తెలియదు. అనాదిగా అమ్మ మచిలీపట్నం పురజనుల్ని, మరీ ముఖ్యంగా రామానాయుడుపేటలో వచ్చేసి ఉన్నటువంటి పురజనులందరినీ కూడా తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఆ తల్లి ఆశీర్వదిస్తూ కాపాడుతూ వస్తుంది. అనాదిగా ఉన్న ఈ తల్లి మళ్ళీ పునరవైభవాన్ని పొంది 12 సంవత్సరాల క్రితము మన అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భముగా 28వ తేదీ నుండి 28, 29, 30 తేదీల్లో రామానాయుడుపేటలో విచ్చేసి ఉన్నటువంటి గంగానమ్మ తల్లివారి 12వ వార్షికోత్సవ వేడుకలు. ఈ సందర్భముగా ఒక విశేషమైనటువంటి కార్యక్రమాల్ని మనం రూపొందించుకున్నాము. భక్తజనులు ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ద్వాదశి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం మన బాలాజీ విద్యా సంస్థల అధినేత కొమ్మనగిరి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ రోజున కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 28/3/2004 గురువారం నుండి 30/3/2024 శనివారం దాకా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అమ్మవారి కృపకి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఏవైనా వస్తు రూపంగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.